జనవరి 26 నుంచి మాకు తోడుగా మీరు. ఇకపైన సోమవారం నుండి శనివారం వరకు ప్రతిరోజు మధ్యాహ్నం 3 గంటలకు. మేడం, డాక్టర్ గారు ఏమన్నారు మేడం? ఫ్రాక్చర్స్ అయ్యాయి, మందులిచ్చారు, జాగ్రత్తగా చూసుకోమన్నారు. మీరేమీ కంగారు పడకండి మేడం. వసుంధర సార్ని చాలా జాగ్రత్తగా చూసుకుంటుంది. సార్ త్వరలోనే కోలుకుంటారు. గ్రీష్మ, నాకు బెడ్ రెస్ట్ అయ్యేంత వరకు నువ్వే నన్ను దగ్గరుండి చూసుకో. ఇక్కడెవ్వరికీ నా మీద బాధ్యత లేదని నాకు అర్థమైంది. గ్రీష్మ, గెస్ట్ రూమ్కి తీసుకువెళ్ళు. గ్రీష్మ, సార్ రూమ్ అంతా క్లీన్ చేసి పెట్టాను, అక్కడికి తీసుకువెళ్ళు. తను నాకు కన్నుచూపు మేరలో కూడా కనిపించకూడదు. గెస్ట్ రూమ్కి తీసుకువెళ్ళు. నేను ఆ రూమ్లోకి రాను సార్, నేనే గెస్ట్ రూమ్కి వెళ్తాను. మీరు ఆ రూమ్లోనే ఉండండి ప్లీజ్. ఏంటి వసుంధరా, పొద్దు పొద్దున్నే ఎలా ఒంటరిగా ఆలోచిస్తున్నావు? అసలు నువ్వు రాత్రి పడుకున్నావా? సరిగా నిద్ర పట్టలేదు సుజా. ఎలా పడుతుంది? నీకే సమస్య వచ్చినా నువ్వు నిలబడతావని తెలుసు. కాని నీ అనుకున్న వాళ్లకి నీ వల్ల సమస్యొస్తే నీ మనసు ఎంత కలవరపడుతుందో నేను అర్థం చేసుకోగలను వసుంధరా. నువ్వు ఇంటికొచ్చినప్పటినుంచి గమనిస్తూనే ఉన్నాను. ఏదో ఒక సమస్య నిన్ను చుట్టుముడుతూనే ఉంది. అది ఒక ఊబిలాగా నిన్ను తన లోపలికి తీసుకువెళ్ళిపోతుందనిపిస్తోంది. ఇక వసుంధర దీన్నుంచి బయట పడలేదేమో అనిపిస్తుంది. కాని అంతలోనే ధైర్యం కూడగట్టుకుని నమ్మకం సడలనీయకుండా ఒక అడుగు వేస్తావు. ఆ తదుపరి ఆ సమస్య చిన్నదిగా మారిపోతుంది.
వసుంధర ముందు గెలవలేకపోతుంది. ఇప్పుడు నువ్వు వచ్చిన సమస్యకు కూడా పరిష్కారం వెంటనే దొరక్కపోవచ్చు. కానీ మా వసుంధర ముందు మళ్ళీ అది తల దించుకుంటుంది. నువ్వు గెలిచావని గర్వంగా చెప్తుంది. అప్పటి వరకు నీ ఓటమిని ఒప్పుకోకు వసుంధరా. ఇప్పుడు సమస్య గెలుపోటముల గురించి కాదు సుజా, చావు బ్రతుకుల గురించి. సార్ని నేను గెలవాలనుకోవడం లేదు. ఇది నాకు విధి విసిరిన సవాలు కాదు, హెచ్చరిక. అది నన్ను, ఈ ఇంటిని ముందే హెచ్చరించింది. ఇక్కడి నుంచి వెళ్ళకపోతే ధ్రువ సార్కి మొదట ఒక ప్రమాదంలో చిక్కుకుంటారని. అప్పటికీ వెళ్ళకపోతే ఈసారి ప్రాణగండమని చెప్పింది. అందుకే ఇప్పుడు ఆ హెచ్చరికని తేలిగ్గా తీసుకోవాలని అనుకోవడం లేదు. ఇక తేల్చుకోవడమే మిగిలింది. తొందరపడకు వసుంధరా. ఇప్పటికే ఆలస్యం చేశానేమో సుజా. మల్లికా మేడం కూడా ఈ విషయంలో ఏమీ మాట్లాడడం లేదు. అదే నా బాధ. తను నన్ను ఏమైనా అనున్నా బాగుండేది. ఈ ఇంట్లో నుంచి వెళ్ళిపోమ్మని చెప్పినా బాగుండేది. కానీ నా జాతకాన్ని నిందించలేక, ధ్రువ సార్ని అలా చూడలేక ఆవిడ సతమతం అవుతున్నారు. అది ఒక తల్లికి ఎంత నరకమో మనం అర్థం చేసుకోలేమా సుజా? బిడ్డని ప్రసవించేటప్పుడు మన ఒంట్లో కనీసం 50 ఎముకలు ఒకేసారి విరిగిపోతున్న నొప్పి కలుగుతున్నా ఆ పసి మొహాన్ని చూడ్డానికి ఒక తల్లి సంతోషంగా అనుభవిస్తుందంట. కానీ అదే ఆ బిడ్డకి ఏదైనా ప్రమాదం జరుగుతుందని తెలిసినప్పుడు అంతకంటే ఎక్కువ నొప్పిని, బాధని అనుభవిస్తుంది. అయినా మల్లిక మేడం నా గురించి ఆలోచిస్తున్నారంటే ఆ తల్లి రుణం ఈ జన్మలో తీర్చుకోలేను. నేనలా తనని బాధ పెట్టలేను. నిన్ను చూస్తుంటే ఆవేశంలో ఏం నిర్ణయం తీసుకుంటావో అని నాకు భయమేస్తోంది వసుంధరా. ఆలస్యం చేయకుండా నిర్ణయం తీసుకోవాలనే ఆలోచిస్తున్నాను. ఇది నేనే తీసుకోవాలి. ఎందుకంటే నాకు తల్లి లేకపోయినా తల్లి హృదయం ఎలా ఉంటుందో నాకు తెలుసు. ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. ఊర్మిళను ఎదిరిస్తూ మేం చేస్తున్న ప్రయాణానికి మీరు చూపిస్తున్న ప్రేమకి కృతజ్ఞతలు తెలుపుతూ ఇకపై జనవరి 26 నుంచి సోమవారం నుండి శనివారం వరకు ప్రతిరోజు మధ్యాహ్నం 3 గంటలకి మిమ్మల్ని పలకరించబోతుంది.